అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ హ్యాండ్సమ్ 38వ భాగం రచయిత భానుగారు. మహావీర్ జై కాళ్ళు కడుగుతాడు. అయిపోయింది బావగారు. పైకి లేవగానే జై ఇంట్లోకి వెళ్తుంటే, అలా బావ కాళ్ళు కడిగించుకున్నారు, మరి కట్నం ఇవ్వకుండా వెళ్తున్నారని అడ్డుగా నిలబడతాడు. ఇదేంటి అన్నట్టు చూస్తుంటే చక్రవర్తి ముందుకొచ్చి, అది పద్ధతి నాన్న, కాళ్ళు కడిగితే గిఫ్ట్ ఇవ్వాలన్నమాట అని అంటాడు. ఓ అందుకే కడగడానికి ఓ తెగ ఇదైపోయావా బామర్ది? అన్నయ్య బాగా వసూలు చేయి. ఏదో ఇచ్చాడా అంటే ఇచ్చాడన్నట్టు ఇస్తే అస్సలు ఒప్పుకోకు. గట్టిగా లాగని వాళ్ళ అన్నకి వెనుక నిలబడి సలహా ఇస్తుంది మైథిలి. అమ్మని రాక్షసి, ఇందాక బాగా మర్యాదలు చేయించుకోండి జయగారు అని చెప్పినప్పుడు అర్థం చేసుకోవాల్సింది. మీ అన్నకి దండిగా వస్తుందని నన్ను ముందుకు తోశావు కదా రాక్షసి అని మైథిలి చూసి పళ్ళు నూరుతుంటే, మైథిలియా మజాక అన్నట్టు లుక్కిస్తుంది జైకి. ఆ బావగారు కానివ్వండి, ఇస్తేనే లోపలికి వెళ్ళేది అంటాడు మహావీర్. గారు గారు అని మీ చెల్లి నువ్వు కలిసి నా దూల తీస్తున్నారు బామర్ది. ఏం కావాలో కూడా మీరే సెలవివ్వండి బామర్ది అంటాడు జై. అలా చెప్పారు బావగారు, చెప్తే మా మర్యాద పోదు, మీరే తెలుసుకొని ఇవ్వాలి అని ఆట పట్టిస్తుంటే వాళ్ళ అన్నని ఇబ్బంది పెడుతున్నారని బాధతో, ఏంటి మీ అన్న మా అన్నని అలా ఇబ్బంది పెడుతున్నారు, నువ్వైనా చెప్పొదినా, పాపం మా అన్నయ్యకి సపోర్ట్ ఎవరు లేరు అంటుంది జాహ్నవి. ఓ అన్నయ్య ఇబ్బంది పడేసరికి ఇక్కడ చెల్లిగారికి బాధేస్తుందా, అయితే వెళ్ళి మీ అన్నయ్యకి సపోర్ట్ చేయి వెళ్ళు అంటుంది మైథిలి. నేను వెళ్ళేలా ఉంటే మా అన్నయ్య నేను కలిసి మీ అన్న చెల్లెల్ని ఒక ఆట ఆడుకునే వాళ్ళం అబ్బో అని పెదవి విరుస్తుంది మైథిలి. జై తెచ్చిన గిఫ్ట్ నుండి ఒకటి తీసి మహావీర్కి ఇస్తుంటే, ఏంటి బావా, మా బంగారు చెల్లెని నీకు ఇస్తుంటే మీరు మాకు ఇచ్చేదిదా అని అంటాడు. ఎవరమ్మా బంగారం, అక్కడ ఉన్నది పెద్ద రాక్షసి, పెద్ద కంత్రి మొహంది అంటాడు మైథిలి వైపు చూస్తూ. హలో బావా, మా చెల్లినంటే ఊరుకోం, పిల్లని నీకు ఇవ్వం, మా పిల్లని ఇప్పుడే ఇలా అంటున్నారు, రేపు ఇంకేంటి అంటారు. మేమివ్వం బాబు. వామో, మామూలుగా ఆడుకోవడం లేదు కదా, ఏం కావాలి బామర్ది అని జై వాలెట్ మొత్తం పెట్టి, చాలా బామర్ది, సరిపెట్టుకుంటాలే బావా అని జైని ఎత్తుకొని తీసుకెళ్తాడు. జైని అలాగే చక్రవర్తిని చూస్తూ ఉన్న జాహ్నవిని చూసి, ఏంటొదిన అలా చూస్తున్నావు? ఏం లేదు వదిన, అన్నయ్యకి కోపం ఉన్నట్టే పెదనాన్నకు కూడా నేనంటే కోపం ఉండొచ్చు కదా, నాకు పెదనాన్నతో మాట్లాడాలని ఉంది, కానీ ఏ మొహం పెట్టుకొని మాట్లాడాలి, ఎవరు అని చెప్పుకొని మాట్లాడాలి, మా అమ్మ చేసిన మోసానికి పుట్టిన కూతుర్ని అని చెప్పాలా, ఆయనని అలా చేసిన ఆవిడ కడుపులో పుట్టినదానని చెప్పుకోవాలా, అయినా మా అమ్మ ఇంత నీచమైన పని ఎలా చేయగలిగింది, ఇంత మంచి మనిషిని మోసం చేయాలని ఎలా అనిపించింది, ఆవిడ కడుపులో పుట్టినందుకు నాకే అసహ్యంగా ఉంది, ఇంత మంచి పెదనాన్న రక్తం కాకుండా ఆ పాపిష్టి రక్తం పంచుకొని పుట్టినందుకు బాధగా ఉంది, ఆవిడకి ఏం మాయరోగం ఉందో ఇంత మంచి పెదనాన్నను వదిలేసి చాలా తప్పు చేసింది, ఇప్పుడు అనుభవిస్తోందని కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్తుంది. జాహ్నవి మాట్లాడిన మాటలు రికార్డ్ చేసి జైకి చక్రవర్తికి సెండ్ చేసి జాహ్నవి వెనకే ఇంట్లోకి వెళ్తుంది. జైని అవుట్ హౌస్ లోపలికి తీసుకెళ్లి వాళ్ళకు కావాల్సిన మర్యాదలన్నీ చేస్తుంటాడు మహావీర్. నవీన్, విజ్జు, శాలిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మైథిలి కూడా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దియా కోసం వెళ్తుంది. అప్పుడే లేచి ఏడుస్తుంటే పాలు పడుతున్న జాహ్నవి దగ్గర కూర్చొని ఓం చేస్తుంది. నా దియా బంగారం, అత్త వచ్చిందిరా అని దియాని ముద్దు చేస్తుంది. తీసుకో అని మైథిలి చేతిలో పెడుతుంది. హాయ్ బంగారం, నేను గుర్తున్నానా బంగారం అని పాపని ఎత్తుకొని ఆడిస్తుంటే మైథిలిని చూసి కిలకిలా నవ్వేస్తుంది. అబ్బా నీ నవ్వు చాలు బంగారం, ఇట్టే కరిగిపోతారు ఎవరైనా అని అంటుంది. వదిన, నీకు మావయ్యతో మాట్లాడాలనిపిస్తే వెళ్ళి ఒకసారి మాట్లాడు. ఏమో చెప్పలేం, మావయ్య మాట్లాడొచ్చు కదా, మావయ్య మనసు చాలా మంచిది, కూల్గా మాట్లాడతాడు. నేను అదే అనుకున్నా, ఏమైనా అంటే అనని, మా నాన్న అంటే నాకేం బాధ లేదు, పెదనాన్న మా నాన్నే అనుకుంటా, ఏదో ఒకటి చేసి మాట్లాడేలా చేసుకుంటా అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటూ కిందకి వెళ్తారు. మైథిలి రా, భోజనం చేద్దువు. ఆ అమ్మ వస్తున్నా. మీ అల్లుడు తిన్నాడా? తింటున్నారు వాళ్ళు, ఇక్కడికి రాకూడదు, అందుకే అక్కడికే పంపించాను, వాళ్ళందరూ అక్కడే తింటున్నారు, మనము ఆడవాళ్ళవే ఉన్నాం. అత్తయ్య మీరు కూడా రండి అని అందరూ కొట్టిస్తుంటే, అత్తయ్య మీరు కూర్చోండి, అందరం ఉన్నాం కదా పెట్టుకుందామని వాణి గారిని కూడా కూర్చోబెట్టి వడ్డిస్తుంది జాహ్నవి. అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ, తిన్న తర్వాత షాపింగ్ చేయాలి మైథిలి, అదొక్కటే ఉంది, అన్ని పనులు అయిపోయాయి, మీరు వచ్చాక షాపింగ్ చేద్దామని ఆగా. అలాగే అమ్మా వెళ్దాం అంది మైథిలి. ఆఫ్టర్ సమ్ టైమ్ షాపింగ్ మాల్లో అందరూ ఆడవాళ్ళు వెళ్తుంటే నవీన్, చక్రవర్తి మాత్రం వెళ్లకుండా అలాగే నిలబడి ఉండడం చూసి, ఏంటి మీరు ఇక్కడే నిలబడ్డారు, వాళ్ళు లోపలికి వెళ్తున్నారు, మీరు రారా? భయమేస్తోంది, అందుకే ఇక్కడే నిలబడ్డాం అంటారు ఇద్దరు ఒకేసారి. జై, మహావీర్ ఒకరి మొహం ఒకరు చూసుకొని, దేనికి భయం, ఎవరికి భయం అని అడిగితే, అదిగో వెళ్తున్నారే
వాళ్ళ షాపింగ్ అంటేనే భయం. ఎప్పుడైనా నార్మల్ షాపింగ్ అంటేనే గంటలు గంటలు చేస్తారు. ఇప్పుడు ఏకంగా పెళ్లి షాపింగ్. ఈరోజు మొత్తం ఇక్కడే ఉంటారేమో! ఎందుకైనా మంచిది ఇక్కడ ఏవైనా రూమ్స్ దొరుకుతాయేమో చూడాలి. వాళ్ళ షాపింగ్ అయ్యేసరికి తెల్లారుతుంది. అప్పటి వరకు మనం పడుకోవడానికి ఉంటుంది కదా! ఈ ఆడోళ్ళ షాపింగ్ ఏమో కానీ మనలో ఉన్న శక్తి మొత్తం అయిపోయింది. సహనం మొత్తం స్ట్రా వేసుకొని మరీ తాగుతారు. మీ ఆంటీని పెళ్లి చేసుకున్నాక ఆ లెసన్ నాకు బాగా అర్థమయింది. ఆడవాళ్ళతో షాపింగ్ అనే చాప్టర్ పెళ్ళయ్యాక అర్థమవుతుంది అని నవీన్ గారు అనగానే జై, మహావీర్ నవ్వుతూ డాడీ ఆల్ ది బెస్ట్ అని తట్టి లోపలికి వెళ్తారు. ఏంటి అలా ఆల్ ది బెస్ట్ ఎందుకు చెప్పాడు అని తల తిప్పేసరికి వాణి గారు చేతులు కట్టుకొని కోపంతో బుసలు కొడుతూ కనిపిస్తుంది. చక్రవర్తి సిచ్యువేషన్ అర్థమై నేను వెళ్తున్నా అని జై వెనకే వెళ్తాడు. అది వాణి, అది కాదేదో ఊరికే అన్నాను అంటారు సరదాగా. జోక్ అంతే అని చెప్తుంటే మీ పని ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక చెప్తాను రండి. మా షాపింగ్ అంటే నచ్చదు కానీ మీ కూతురు కోసం షాపింగ్ అయితే ఇష్టంగానే చేస్తారు కదా! ఇప్పుడు ఆ పని లేదు. నా అల్లుడు చూసుకుంటాడు కానీ పద ఈరోజు నీకు దగ్గరుండి కొనిస్తా అని తీసుకెళ్తాడు. వీళ్ళు వెళ్ళేసరికి మైథిలి వాళ్ళు వాళ్ళ షాపింగ్ స్టార్ట్ చేస్తారు. జై నాకు నువ్వే సెలెక్ట్ చెయ్యి అంటుంది. చూసావా మొన్నటి వరకు నా కొడుకుతోనే సెలెక్ట్ చేయించుకునేది. ఇప్పుడు మొగుడు రాగానే ఇలా పార్టీ మారిపోయిందో చూడు అంటుంది పార్వతి. ముసలి నువ్వు నీ షాపింగ్ చేసుకో. నీకు మాత్రం మా తాత కొనిపెట్టాలి. నాకు నా మొగుడు కొనిస్తే తప్ప. నువ్వు రా జై అని తీసుకెళ్ళి పెళ్ళికి కావాల్సిన శారీస్ మొత్తం జైతో సెలెక్ట్ చేస్తుంది. ఇటు జాహ్నవి కూడా మహావీర్ సెలెక్ట్ చేస్తుంటే అది వద్దు, ఆ కలర్ ఉంది, ఈ కలర్ ఉందని విసిగిస్తుంటే అబ్బబ్బా! సెలెక్ట్ చేయమంటావు. చేస్తేనేమో వంకలు పెడుతూ అది వద్దు, ఇది వద్దు అంటావు. మా డాడీ చెప్పినట్టు ఆడోళ్ళతో షాపింగ్ అంటే మామూలు కాదు. దీని బదులు ఒక ప్రాజెక్ట్ లెటర్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అంటాడు. ఏంటి బామర్ది నా చెల్లి మీద అరుస్తున్నావు? తనకెవరూ లేరనుకుంటున్నావా ఏంటి? నా చెల్లిని ఏమైనా అనే ముందు తనకొక అన్నున్నాడనే సంగతి గుర్తుపెట్టుకో అని జాహ్నవి భుజం చుట్టూ చేయేసి చెప్తాడు. అసలు అందరూ షాక్ అయిపోయి అలా చూస్తుండిపోయారు. జై నుండి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మైథిలి కూడా నేను విన్నది చూస్తోంది నిజమేనా? లేకపోతే నా కళ్ళకి, చెవులకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా? అని కళ్ళు నలుపుతూ మళ్ళీ మళ్ళీ చూసి నాని ఇది నిజమేనా నా భ్రమ? నాకు నమ్మబుద్ధి కావడం లేదు కానీ నిజమే అంటుంది పార్వతి గారు. జాహ్నవి అయితే జై వైపు అలా చూస్తుండిపోతుంది. తన కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటే చక్రవర్తి వచ్చి కళ్ళు తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడుగుతుంటే అప్పటి వరకు బొమ్మలా ఉన్న జాహ్నవి బరెస్ట్ అయ్యి చక్రవర్తిని హగ్ చేసుకొని ఏడుస్తూ పెదనాన్న నాకు మీరు కావాలి. నా మీద కోపం చూపించొద్దు. తట్టుకోలేను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీ ఇద్దరి ప్రేమ కోసం నా గుండె ఎంత కొట్టుకుంటుందో మీరు నిజంగా నాతో మాట్లాడుతున్నారా? నిజమేనా ఇదంతా అని ఆనందం, ఆశ్చర్యం కలగలిపి అడుగుతూ ఉంటే జాహ్నవి కళ్ళు తుడుస్తూ నిజమేరా నీ మీద కోపం ఏమీ లేదు. అయినా నువ్వేం చేశావు అని కోపం ఉండటానికి చెప్పు అంటాడు చక్రవర్తి. థ్యాంక్స్ పెదనాన్న. నాతో మాట్లాడాలని చాలా ఉంది. కానీ మీరు నా మొహం చూస్తే ఎలా ఫీల్ అవుతారో అనే భయంతో ఆగిపోయాను. చాలా హ్యాపీగా ఉంది. ఎంత అంటే మాటల్లో చెప్పలేకపోతున్నా అని జైని కూడా హక్ చేసుకొని అన్నయ్య అని ప్రేమగా పిలుస్తుంది. జాహ్నవి వెన్ను నిమురుతూ సారీ మా ఆ రోజు రూడ్‌గా బిహేవ్ చేశాను. ఎవరి మీద కోపం నీ మీద చూపించాను. సారీ తల్లి అని వెక్కిళ్ళు పెడుతున్న తనని ఊరుకోబెట్టి నీళ్లు తాగిస్తాడు. ఏడవకు. ఇప్పటినుంచి నువ్వే నా చెల్లివి. సరేనా? ఈ అన్నయ్య ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. బామర్ది ఏమైనా అంటే నాతో వచ్చెయ్. వస్తావా మరి అని అంటాడు తనని డైవర్ట్ చేయడానికి. చిన్నగా నవ్వుతూ వస్తానన్నయ్య అంటుంది ముక్కు తుడుచుకుంటూ. ఒసేయ్ ఇది నీకు న్యాయంగా ఉందా? మీ అన్నయ్య రాగానే వెళ్తాను అని అంటున్నావు. దొంగ మొహం. నాకన్నా మీ అన్నయ్య ఎక్కువైపోయాడు కదా నీకు అని కుళ్ళుకుంటాడు. మహావీర్‌ని చూసి నవ్వుకుంటారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళని బిత్తర చూపులు చూస్తున్న మైథిలి దగ్గరికి వెళ్ళి ఏంటి అలా బిగుసుకుపోయావని జై వచ్చి కదిపేసరికి అప్పుడు తేరుకొని ఇది నిజమేనా? మావయ్య ఓకే. బట్ మీరు మాట్లాడతారని అస్సలు అనుకోలేదు తెలుసా? ఐ యామ్ సో హ్యాపీ జై అని హత్తుకొని చెప్తుంది. వాళ్ళని చూసి అందరూ ముసిముసిగా నవ్వుకోవడం చూసి ఓయ్ బుట్టబొమ్మ ఇది షాపింగ్ మాల్ మన బెడ్రూమ్ కాదు అంటాడు జై. నువ్వు చేసిన పనికి నాకు ఎక్కడున్నావో కూడా నేను మర్చిపోయా. అంత హ్యాపీగా ఉందని జాహ్నవి దగ్గరికి వెళ్ళి హ్యాపీనా వదినా? ఇప్పుడు మీ అన్నయ్య అలాగే మావయ్య ఇద్దరు నీతో ఉన్నారు. మైత్రిని హక్ చేసుకొని థ్యాంక్స్ వదినా. ఇదంతా నీ వల్లే. మీ అన్నయ్య చెప్పినట్టు యు ఆర్ లక్కీ చామ్. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీనెస్సే వస్తుంది. చాలు చాలమ్మా అంతలా పొగడమాకు. ఇప్పటికే ఆనందంతో కడుపు నిండిపోయింది. ఇప్పుడు నువ్వు పొగుడుతుంటే ఇంకా ఎక్కడ దాచుకోవాలి? అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.
రండి రండి షాపింగ్ని కంప్లీట్ చేసుకుందాం అని మళ్ళీ షాపింగ్లో పడతారు. మహావీర్ కొనిపెట్టేవి కాక జై కూడా చెల్లికి నచ్చినవే కొనిస్తాడు. చక్రవర్తి కూడా నువ్వు ఆడపడుచు కాబట్టి నీకు కూడా బట్టలు పెట్టాలని దగ్గరుండి కొనిస్తాడు. అందరూ షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటే తినేసి ఇంటికి వెళ్తారు. దియా చక్రవర్తి దగ్గరే ఉంటుంది. అందరూ ఇంట్లోకి వెళ్తుంటే జాహ్నవి, దియా నా దగ్గర ఉండని తల్లి, ఏడిస్తే తీసుకొస్తా. అలాగే పెదనాన్న, ఇప్పుడు కొంచెం ఫుడ్ పెట్టాను, ఇందాక ఇంకా ఏడవద్దు, మీ దగ్గరే పడుకోబెట్టుకోండి. మహావీర్ మీ దగ్గరే ఉంటాడు కదా అని లోపలికి వెళ్తుంది. మగవాళ్ళందరూ అవుట్ హౌస్లోనే ఉంటారు. ఏంటి బావా, మా చెల్లి లేక నిద్ర రావడం లేదా అంటాడు. మెలకువగా ఉన్న జైని చూసి, ఏం చేయను బామర్ది, మీ చెల్లి బాగా అలవాటైంది కదా, నీకు కూడా పట్టడం లేనట్టుంది. మా చెల్లి మీద గాలి మళ్ళితే వెళ్ళు, పాపని నేను చూసుకుంటా అంటాడు. వద్దులే, పాపలేస్తే ఇబ్బంది అవుతుంది బావా అంటాడు. ఏం ఇబ్బంది లేదు, పడుకుంది కదా, నేను డాడీ అందరం ఉన్నాం, చూసుకుంటాంలే. థ్యాంక్స్ బావా అని ఎగురుతూ వెళ్తున్నా మహావీర్ని చూసి నవ్వుతూ, రేపు మాకు అలాంటి టైంలో హెల్ప్ చేస్తావని ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తున్న బామ్మర్ది, నేను చేసిన హెల్ప్ మర్చిపోకు అంటాడు. అమ్మ బావా, నువ్వు సామాన్యుడు కాదుగా అని నవ్వుకొని జాహ్నవి దగ్గరికి వెళ్తాడు మహావీర్. మహావీర్ వెళ్ళేసరికి బెడ్ మీద ఉన్న భార్య దగ్గరికి వెళ్ళి జాహ్నవి చుట్టూ చేయేస్తాడు. ఆ స్పర్శను గుర్తుపట్టి భర్త వైపు తిరిగి, ఇలా వచ్చారేంటి, పాప ఎక్కడ, తను పడుకుంది, మీ అన్నయ్య చూసుకుంటా అని చెప్పాడు. చెప్తే అలా వదిలేసి వస్తావా, ఏమనుకుంటారు, సిగ్గులేదు, వెళ్ళు, ఇక్కడ ఏం పని నీకు అంటుంది. భర్త ఎందుకు వచ్చాడో తెలిసిన నా భార్య చాలా హ్యాపీగా ఉంది, ఏమైనా ఇస్తుందేమో అని వచ్చాను, నాకు అక్కడ నిద్ర రావడం లేదది చూసి మీ అన్నయ్యే వెళ్ళమని చెప్పాడు. కానీ వాళ్ళ చెల్లేమో కనీసం దగ్గర కూడా రానివ్వకుండా తరిమేస్తోంది. బుద్ధి లేదు ఇంకా, అన్నయ్య చెప్పాడని సిగ్గు లేకుండా చెప్తున్నావు, నాకు సిగ్గెందుకని భార్య మెడవంపుల్లో ముద్దులు పెడుతూ అంటాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది మహా అని అంటుంది మహావీర్ చుట్టూ చేతులేసి. అందుకే కాస్త కరుణించి నన్ను కూడా హ్యాపీ చేయి అంటాడు. భర్త మాటలకి చిన్నగా స్మైల్ ఇస్తుంది, అంగీకారం తెలుపుతున్నట్టు. భార్య నుండి పర్మిషన్ రాగానే సంతోషంగా అల్లుకుపోతాడు. స్వీటీ స్వీటీ అంటూ కిచెన్లోకి వెళ్ళి, ఓ వంట చేస్తున్నావా అంటూ వెనక నుండి స్వీటీని చుట్టుకొని, నేను హెల్ప్ చేయనా అని భుజం మీద తలపెట్టి స్వీటీ చేసేది చూస్తూ అడుగుతాడు. ఏం వద్దు, మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను వస్తాను, మీరిక్కడ ఉంటే ఏం చేస్తారో నాకు తెలుసు అని అంటుంది. ముందు రోజు కిచెన్లో అతను చేసిన అల్లరి గుర్తు చేసుకొని, ఆహా, నాకు లేని ఐడియా నువ్వే ఇచ్చేశావు, ఇప్పుడు నాకు ఆలోచన లేకుండే నువ్వే గుర్తు చేశావు అంటూ మెడ మీద ముద్దు పెడుతూ అంటాడు. శ్రీకర్, ఇదిగో ఇలా అల్లరి చేసి నన్ను ఆడుకుంటావు, నాకు వచ్చేదే అంతంత మాత్రం, ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే నేను అసలు వంటే చేయలేను బాబు. సరే సరే, ఇప్పుడు వదిలేస్తా, నైట్కి చూసుకుంటా అని స్వీటీ కుకింగ్ చేయడంలో హెల్ప్ చేస్తూ జై సార్ పెళ్ళికి ఇన్వైట్ చేశారు, వెళ్ళాలి. వెళ్దాం శ్రీకర్ అని అంటుంది. వంట అయిపోయింది కదా, పద తిందాం అని పెట్టుకొని తింటారు. తింటూ, ఏం ఆలోచిస్తున్నావు శ్రీకర్? ఏం లేదు, పెళ్ళిలో మీ అమ్మ ఏమైనా చేస్తుందేమో అని ఆలోచిస్తున్నా. అలా ఏం చేయదు, ఏంటంత నమ్మకం? ఏమో, డాడీ కాల్ చేసినప్పుడు చెప్పాడు, మమ్మీలో చాలా చేంజ్ వచ్చిందని చెప్పాడు. అవునా, వస్తే మంచిదే, కానీ మళ్ళీ ఏదైనా చేస్తుందేమో అనే బాధ. ఈసారి ఏమైనా చేస్తే జైసార్ చేతి నుండి ఎవరూ కాపాడలేరు తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ, జై బావ తన జాగ్రత్తలో తను ఉంటాడు, మన పెళ్ళిని జరిపించిన వాడు, తన పెళ్ళిని సేఫ్గా జరిపించుకోవడం తెలీదా ఏంటి? చెప్పు, నువ్వేం టెన్షన్ పడకు శ్రీకర్. నిజమే అని స్వీటీ వెనుక వెళ్తాడు. పాప పడుకున్నవేంటి, సైలెంట్గా పడుకుంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా? అంత లేదు స్వీటీ బంగారం అని స్వీటీని తన వైపు లాక్కుంటాడు. శ్రీకర్ మెల్లగా, నేను తట్టుకోవడం నా వల్ల కాదు బాబు. అలా అంటే ఎలా బంగారం అని స్వీటీ మొహం మీద ముద్దు పెడుతూ అంటాడు. వాళ్ళు వాళ్ళ పనిలో ఉంటే అక్కడ అఖిలాండేశ్వర్ ఎలా ఉందో చూద్దాం రండి. భర్త పొలానికి వెళ్ళాడని బాక్స్ తీసుకొని వెళ్తుంది. ఏవండి, తొందరగా రండి, చల్లారిపోతుందని బాక్స్ ఓపెన్ చేస్తూ రాఘవని పిలుస్తుంది. ఆవిడని చూసి వస్తున్నా అని చేతులు కడుక్కుంటూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.